ప్రధానంగా వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా మెతుకు ఆనంద్ నామినేషన్ వేశారు. ప్రస్తుతం వాడుతున్నాం. సార్ చెప్పండి, ఎలా ఉండబోతుంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు వెంబడి ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వెంబడి ఉన్నారు. ఈరోజు 2 సెట్ల నామినేషన్ వేయడం జరిగింది. మొన్న 2 సెట్లు వేసినాం. ప్రచారంలో భాగంగా చాలా వరకు అభివృద్ధి సంక్షేమ పథకాలు మెతుకు ఆనంద్ ద్వారా అందుతున్నాయి. ఇంకా భవిష్యత్తు మరోసారి గెలిచి ఏ విధంగా చేయబోతున్నారు? చాలా బ్రహ్మాండంగా చేయబోతున్నాము. మా మేనిఫెస్టో కూడా ప్రజలకు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర మేనిఫెస్టోనే కాకుండా వికారాబాద్ మేనిఫెస్టో కూడా దాంట్లో ఉంది. ప్రజలందరూ కూడా చూస్తాం. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాం అదేవిధంగా ఈసారి గెలుపు కాంగ్రెస్దే ఉంటుందని చెప్పేసి అటు బీజేపీ ఉంటుంది. మీరేమంటారు వాళ్ళ గురించి? ప్రతిపక్ష పనులు పాపం పగటి కళలు అంటా ఉన్నారు. గతంలో కూడా 2014లో కూడా 1,00,000 మెజార్టీతో గెలుస్తామన్నారు. 2018 లోపల 50,000 మెజార్టీతో గెలుస్తామన్నారు. వాళ్ళు అట్లా పగటి కళలు కంటూ ఉండని వాళ్ళకి ప్రజలు ఏం చేయాలో నిర్ణయిస్తారు. ఈసారి మెజార్టీ ఎంత ఉండొచ్చు? అట్లా మెజార్టీ గురించి తర్వాత ఈసారి గెలిస్తే మాత్రం మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఆశిస్తున్నారు. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో లోపల నేను ఒక కార్యకర్తలాగా బీఆర్ఎస్ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలాగా మాత్రమే నేను పనిచేస్తాను. ఓకే, ఇది ప్రధానంగా వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ ఇచ్చినటువంటి మెతుకు ఆనంద్ గారు అయితే చెప్తున్నారు. ప్రధానంగా కార్యకర్తగా పనిచేస్తా, కార్యకర్తల కోసం పనిచేస్తా, నాయకుల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తానని స్పష్టంగా తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మహేష్తో మహేష్, వికారాబాద్.